అందరూ వదిలేసిపోయారు. నువ్వు పోతేమో అనుకున్నా అంతే. ఏం చేస్తాం? నేనైతే మనస్ఫూర్తిగా వెళ్ళట్లేదు, కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఏనండు మంచిగుండు. నిన్నైతే వదిలేసి వెళ్ళిపోలేమన్నా. పోవద్దంటుంటే కూడా పోతుర్రు మీరు. సినిమా టికెట్ చెప్తాను. మధ్యలో మనోడు కనపడలేదంట. ఆ టైంలో నువ్వు యాడికి వినవు. లేచి ఫస్ట్ టైం అయితే చెప్పాడంట, మోని నేడు వాష్రూమ్ పోతానని కూడా చెప్పే స్టేజ్కి వచ్చేసాడు. మన దరిద్రం అంటాడు. లవ్ చేశాన్రా లఫంగి దాన్ని, కొని మందిరా చికెన్ బిర్యానీ చేయకూడదు మరి. ఏంటన్నా ఇది అలారం కొట్టినట్టు 1 hour కాదన్నా. బిల్డింగ్ పోతాం, మళ్ళీ వచ్చి వీడియోలు కొడతాం, అన్నాలతో ఉంటాం, అట్లేం లేదు. ఎప్పుడైనా రూమర్స్ వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు మీ ఓడు ఎలాంటి అన్నప్పుడు నువ్వు సమాధానం మా వాడు అంటాడు కదా, వాళ్ళ ముందు సమాధానం చెప్పి దొరికేవరా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్ మోని అఫీషియల్. సో ఆల్రెడీ మీరు thumbnail చూస్తే మీకు అర్థమైపోయింది. సో మేమైతే ఇక్కడి నుంచి ఖాళీ చేస్తున్నాం అనమాట. సో అన్న వాళ్ళకి దూరంగా వెళ్తున్నాం, కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది. సో వెళ్ళాలని లేకపోయినా వెళ్తున్నాం అనమాట. సో అందరినీ అడుగుతాం మమ్మల్ని మిస్ అవుతారా లేదా అని. ఎక్కువ దూరం ఏం వెళ్ళట్లేదు, దగ్గరే ఉంటాం. ఇక్కడ నుంచి ఒక 2 kilometers అంతే, అంత దూరంలో ఉంటాం అనమాట. సో ఇక నుంచైనా కంటిన్యూగా మార్నింగ్ వీడియోల కోసం లేచి వీడియోలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు శ్రీయాన్ని అడుగుతున్నాం, వెళ్ళిపోతున్నాం అని శ్రీయాన్న రియాక్షన్ చూద్దాం. చెప్పాలా అన్నా? ఇంత మంచి ప్రోటీన్ ఫుడ్, పెరుగు, క్యారెట్, బీట్రూట్, వైట్ రైస్. శ్రీయాన్న చెప్పిండు ఉండండి రా ఎందుకు రా అన్నాడు, కానీ లాస్ట్కి ఇంకెళ్ళిపోండి రా అందరూ వదిలేసి చేసిపోయారు. నువ్వు పోతేమో అనుకున్నా అంతే. ఏం చేస్తాం? శాశ్వతం కాదురా. ఇక అన్న నేనైనా టీం నుంచి వెళ్ళిపోవట్లే, నీ దగ్గర నుంచి వెళ్ళిపోవట్లే కదా, పక్కనే కదా ఉండేది, కానీ కొంచెం డిస్టెన్స్ పెరిగింది. గారి దాకా పోతారు, దాని తర్వాత ఇంకో దగ్గర పోతుంది, ఇంకో దగ్గర పోతారు అంతే. కానీ పోవడం మాత్రం పక్క అట్లేముండదు అన్న. పర్లేదురా, పెద్దవారు మీరు పెళ్లి చేసుకోవాలి, సపరేట్ సంసారం పెట్టాలి. అందరూ ఏమనుకుంటారు అన్న, నువ్వు కూడా శ్రీయాన్ని మోసం చేస్తున్నావు అనుకుంటారు అన్న. నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు. అవును గైస్, వద్దని చెప్పిన, మంచి చెడు చెప్పిన, ఏంటన్నా కనీసం కొట్లాడేటప్పుడు నాకు ఉండడం ఇష్టమే. మంచిగా చెప్తాం, వద్దురా కొట్లాడకుండా అదిరా ఇదిరా అని చెప్తాం. ఇప్పుడు డైరెక్ట్ బస్ ఎక్కి పోవడమే గచ్చిపోలికి. కానీ నేనైతే మనస్ఫూర్తిగా వెళ్ళట్లేదు, కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? మౌని వలన కొన్ని సంతోషాల కోసం కొన్ని దూరంగా ఉండడం బెస్ట్ అన్న. అట్లా అంతే అని ఏదో మీ దగ్గర నచ్చింది ఏనండు మంచిగుండు. నిన్నైతే వదిలేసి వెళ్ళిపోలేమన్నా. పక్కనే అన్న. అయ్యో గైస్, అన్నయ్య చెప్పినట్టు మేము ఏరుకో వెళ్ళిపోయి ఏమో ఉండట్లే, జస్ట్ ఇంటికాడ నుంచి ఐడు పాషాగాడు, మౌని, సోమరాజు గాడు అందరూ. అవన్నీ ఏం లేవు. సరే అయితే మిస్ అవుతావా మమ్మల్ని ఒకవేళ? ఇప్పుడు అయితే పక్క గల్లీకి పోతున్నాం. ఈ డోర్ కొట్టడానికి అవ్వదు, ఎట్లా మరి? ఏం చేయాలి? బాధలు ఉంటాయి, నో ప్రాబ్లం. లైఫ్లో అన్నీ ఫేస్ చేయాలరా. నేనే ఖాళీ చేసిపోతూ ఉంటాను ఒకరోజు. అట్లేం లేదు, మళ్ళా రావచ్చు అన్న. జస్ట్ ఒక మైండ్ రిలీఫ్ కోసం మౌనిని తీసుకుని పోతున్నా. అప్పటికైనా కొంచెం ప్యారిస్ ఆరా పోయే కిలోమీటర్లకి మైండ్ రిలీఫ్ అంట. అదే అవును, కానీ పక్కనే పోతున్నాంలే, కానీ కొత్త రూమ్కి పోతున్నాం. సో అందరిని అడుగుదాం, పోతున్నాం అన్న. యాడికి? ఖాళీ చేసేసి పక్కనే ఏదైనా తీసుకుంటాం. బిన్నా బండి లేక సర్దేనా నేను కూడా. మీ అన్న చూడుకోవాలి.
చచ్చిపోతున్నాను 1% కూడా బాధ లేదురా. లోపల- అందరి ముందు చెప్పుకుంటాడు గైస్ మా అన్నయ్య నేను వెళ్ళిపోతే బాధపడతాడు, కానీ నా ముందు కూడా నిన్న కూడా అందరికి చెప్పాడు అంట, కానీ నాకు చెప్పాడు ఎప్పుడు. కొన్ని చెప్పలేను మనుషులకి, అంతే అట్లే చెప్తా, ఊరికి కామెడీ చేస్తా కానీ. బట్ నేను ఇద్దరు లేస్తే ఇటు సైడ్ నుంచి వచ్చి 4 ఇళ్లలో నుంచి నేను ఫస్ట్ ఇంటి డోరే కొడతా. ఇంట్లోనే ఫస్ట్ టైం స్పెండ్ చేస్తా. టైం స్పెండ్ చేసిన తర్వాతనే నేను వైన్స్కి వెళ్తా. సో అలా నేను మౌనితో కొట్లాడబడేది, ఊరికి ఆమెను ఊరికినే గిన్నెల గురించి గొడవ పడ్డం, స్కూల్ కోసం గొడవ పడ్డం, ఇంకా అలా ఎవరితో చేయలేను. ఇంకేముంది మౌని వెళ్ళిపోయింది కాబట్టి నా పాటు నేను ఒంటరిగా రూమ్లో ఉండడం, నా పాటు వీడియో చేసుకోవడం, ఎవరితో సరదాగా. వెళ్ళిపోతే ఎంతో మంది బాధపడతారు. నిజం చెప్పు. హార్ట్ఫుల్లీ చాలా మిస్ అయిపోతున్నా, ఎందుకంటే నాకు సొంత చెల్లి అంటే యాక్చువల్గా నాకంటూ సొంత చెల్లి అనే వాళ్ళు ఎవరు లేరు. 3 అక్కలు ఉన్నారు, సొంత అక్కలు, ఒక అన్న, నేను. నాకు చెల్లి లాంటి ఫీల్ ఎవరైనా ఉన్నారంటే ఏమొకటే, కానీ ఎందుకు పరిచయం అయిందనే బాధ కూడా అంతే ఉండదు అనుకో, అది వేరే విషయం. సో ఖచ్చితంగా చాలా మిస్ అవుతా. ఫస్ట్ నా అవుతుంది గైస్, నేను అస్సలు మాట్లాడకండి, ఎందుకంటే మా ఇద్దరు కొట్టుకొని నేను నీ పక్కనే ఉంటా. చెప్పు ఫస్ట్ నా ఫేస్ అవాయిడ్ చేయండి. చెప్పు ఎట్లా అనిపిస్తుంది? పోవద్దంటుంటే కూడా పోతుర్రు మీరు. దీనివల్లనే నువ్వు మాట్లాడద్దు. ఇంకొక మైక్ పట్టుకొని మాట్లాడు. సో గైస్ ఇగో ఓన్లీ రీజన్ దీనికి ఎవరు అని అంటే మౌని, సోమన్న. మార్నింగ్ కూడా నాగన్న పోవద్దు ఉందామని చెప్పినాడంట, అయినా సరే సోమన్న ఎక్కిస్తా ఉన్నాడు. అండ్ ఇంకా ఏమంటారా, ఈమె దేవత, ఆ బాధలు దేవుడికే తెలియాలి, నాగన్నకే తెలియాలి, కాబట్టి ఏమనట్లేదు. సో పర్సనల్ విషయాలు చెప్పకూడదు కాబట్టి చెప్తున్నారు. ఇది నా గురించి అంటున్నారు. సో సో సోమన్ ఏంటంటే వాళ్ళు పోవద్దు అనుకుంటారు. ఓకే ఏదో ఒక లక్క ఇన్ని రోజులు డీల్ చేసుకున్నట్టు నాగన్న డీల్ చేసుకుంటాడు, కానీ సోమన్న అరే వద్దురా ఒక్క 5 రోజులు అది వైజాగ్ వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ మేము ఇంట్లో పెట్టుకుని ఆయన ఏంటంటే నీకేం ప్రాబ్లం చెప్పు? నాకు ప్రాబ్లం కాదు, అంటే టీం కి ఇప్పుడు దూరం చేద్దామనే కదా. దూరం అక్కడ పక్కనే కదా, పక్కనేడా అయినా నీకెందుకు? ఒక రోజు నైట్ అది చెప్పకూడదు పర్సనల్, ఎందుకంటే నాకు తెలుసు. ఒక రోజు నైట్ అని అంతకన్నా పెద్ద ఇప్పుడు కాదు ఏం లేదు, జస్ట్ నాగన్న మోషన్ కని చెప్పి పోయిండు, మోషన్స్ అయినాయి అని నువ్వు చెప్పలేవు. సో వాడికి పాపం ముందుగానే వాడు కొంచెం సన్న మనిషి, తప్పుగా అనుకోకండి, వాడికి కొంచెం మోషన్స్ అయినాయి. చేస్తే కాబట్టి ఇట్లా చేస్తాం చాలా జరిగింది. నేను మారుతాను కదా నేను. సో మనోడికి మోషన్స్ అయినప్పుడు ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ పోయినాడంట. పోయి వచ్చిన తర్వాత నైట్ 3 to 6 o'clock 4 o'clock మధ్యలో మనోడు కనపడలేదంట. ఆ టైంలో నువ్వు యాడికి వినవు. లేచి ఫస్ట్ టైం అయితే చెప్పాడంట, మోని నేటి వాష్రూమ్ పోతానని కూడా చెప్పే స్టేజ్కి వచ్చేసాడు. మన దరిద్రం అంటాడు. లవ్ చేశాన్రా లఫంగి దాన్ని, కొని మందిరా చికెన్ బిర్యానీ కొనిచ్చా. సరే పోయినాడు, ఆ మధ్యలో 2 టైమ్స్ పోయినాడు, గ్యాప్ వచ్చింది. వచ్చిన తర్వాత నువ్వు యాడికి పోయినావు, నువ్వు ఏం చేసావు, ఎందుకు బాత్రూమ్ తడి లేదు, బాత్రూమ్ తడి పోతున్నావు. అవును నేను మంచో నిజంగా చెప్తున్నా, వాడు అంత చేస్తున్నాడు కాబట్టి నేను కాబట్టి ఉంటున్నాను, మీకు చెప్పలేను. ఒకరోజు బ్రేక్ అయ్యే రోజు వీడియో కొడతాను. సరే నిజంగానే మంచోంది కాదు. సో అంతమంది అంటుంటారు మా పిల్లకి కాదని ఒక్క మాట చెప్తున్నా, అందుకే పూర్తిగా నాది. సో యాక్చువల్లీ ఏంటంటే సో గైస్ ఏంటంటే నేను కొన్ని చిన్న తప్పులు చేయడం వల్ల తప్పులకి ఇప్పుడు కారణాలు ఇది అనుమానిస్తుంది, దాని తప్పే లేదు. సో నాదే తప్పు, సో ఇంకేం చేయలేము. సో అది హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలంటే కొంచెం దూరం ఉండాలి. సో అందుకే ఆ దూరం కోసం వెళ్తున్నాం అనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. కెమెరా కట్ అయినాక వద్దురా అని బాధపడినావు అనుకో, నేను వద్దని ఇప్పటికీ చెప్తున్నాను, నేను మారిపోతా, నేను నమ్ముతాను, ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది మంచిగా అంటే మంచిగా ఉందాం అంటే ఇక్కడ ఉంటే ఎక్కువ గొడవలు అవుతున్నాయి, కొంచెం దూరం పోతే మంచి హ్యాపీగా ఉంటామేమో అని, అంతే, అంతకు మించి ఏం లేదు. సో చాలామంది వద్దు అంటారు, కానీ వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు నీది అయిపోయింది, నీ పరిస్థితి పోయి హ్యాపీగా ఉండు. నేను ఎవడన్నా కొట్టినా తిట్టినా అదే రాకు, మీ అన్నల కాడికి చెప్పురా. ఏం చెప్పాలి, ఏం లేదు నాకు బాగా ఎప్పుడు కొట్టాలైనా కూడా
సోమరాజు కూడా చూసుకుంటాడు. వాడు ఏమన్నా దీనికి కొంచెం ఆడు ముందే చెప్పాడు కొడతా అంటే వెళ్ళిపోతున్నాడు. దానికి ఏమైనా ఫస్ట్ థింగ్ సీరియస్ చెప్తున్నా, ఇది ఎక్కడికైనా పోయిందనుకో ఫిక్స్. నేను ఆ రోజు ఇల్లు బాగా అవుతుంది, తెల్లారితే కిటికీలు లేదని అట్లా ఏం చెప్పి అక్కడ వెళ్ళిపోతాయి నుంచి అర్థం కాలేదన్న. వచ్చిన 1 వీక్ వెళ్ళిపోతున్నాడు. మొన్న చేసిన నైట్ ఒక్కరోజు నైట్ అలా అనిపించింది అన్న. ఇంకా ఎలా ఉంటుంది కానీ ఫస్ట్ టైం వెళ్ళిపోతున్నాడు. సరే ఇది రూమ్ ఎత్తి నువ్వేనా? కాదన్న అప్పుడు ఇది అని పోర్ట్రేట్ చేసింది. టైంకి లేచి టైంకి వీడియోస్ చేస్తాను. పోర్ట్రేట్ చేసింది నువ్వేనా? అక్కడ పోతే వీడు వచ్చినప్పటి నుంచి మనకు ఫోన్ చేయట్లేదు. ట్రిప్ కూడా అంటే తిరుపతి రమ్మంటే తిరుపతి కూడా రాలేదు. ఏ ట్రిప్ ఆ రోజు ఇటు వస్తుండు, అందుకే రాలేడు. ఇక్కడ నుంచి వెళ్ళాలని నాకైతే లేదన్న. కానీ ఇది ఒక్క 5 రోజులు వైజాగ్ నలుగురు. సరే అయితే చెప్పిందిరా అనుకున్నా ఇది అటు తిరిగి తిరిగి నా దగ్గరికి వస్తుంది అనుకున్నా. కాదురా సరే నడుముడిపో సరే పోనీ వీళ్ళిద్దరిని అడగండి. పోనీ లాస్టింగ్ వద్దు నా మీదకి వచ్చింది కాబట్టి మీరు సరే అందరితో కలిసి ఉండడం నాకు ఇష్టం. సింపతి కాదు నిజంగా అన్నా. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను రేపు పొద్దునైతే ఇక్కడికి వచ్చేద్దాం, పడుకున్న టైంకి అక్కడికి వెళ్దామని పొద్దునైతే వాళ్ళు ఎవరు రా మనం కూడా కొంచెం పడుకున్నారు ఇక్కడ. మనం పోయినా వెయిట్ రాస్తాం, వాళ్ళు అనుకుని ఉంటారు ఏం చేస్తాం చెప్పు అంటారు. అయిపోయి సరే ఇప్పుడు చెప్పండి ఫైనల్గా రే ఉందామా వెళ్ళిపోదామా? కానీ నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు వైజాగ్ వెళ్ళిన 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి మరి అది చేయకూడదు. మరి ఏంటన్నా ఇది అలారం కొట్టినట్టు 1 అవర్ కాదన్నా. అప్పుడు ఉందామా వెళ్ళిపోదామని ఆప్షన్ లేదు. ఎందుకంటే నీకు ఫోన్ చేసి సార్ అంకుల్ వస్తున్నాము రూమ్ క్లీన్ చేసుకుంటున్నామని చెప్పిన. మాట్లాడతాడు. సరే ఒక్క మాట, ఒకరోజు పప్పు పిల్ల అరే వాళ్ళ పైసలు తెలుసుకున్నాడు అన్నా. సరే ఇది ఒక్కడు కదన్నా, ఒకసారి ఈ రూమ్ చూపించు, పక్క రూమ్ చూపించాను ఎలా ఉంది ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పేసి పెట్టలేదు. ఎందుకంటే వాడు అన్నాడు ఆ పిల్ల హెల్త్ నిజంగా ఇక నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు మోనీకి ఏ వీడియో ఉన్నది కదా, వీడియో పక్కన పెట్టేసి నిజం చెప్తాను, నాకు మెంటల్ టెన్షన్ ఉండొద్దు. ఫస్ట్ నా గురించి ఆలోచించి నీ గురించి ఆలోచించు. అందరితో నాకు అందరితో ఉండాలని. సరే ఇప్పుడు అవన్నీ వద్దు. ఓకే మంచిగానే నీకు క్లారిటీ ఉంది కదా, అట్లా ఉండవు. ఇప్పుడు ఉందామా వెళ్ళిపోదామా చెప్తే ఆ వాండర్కి ఏదో ఓపెన్ చేస్తాంలే. నేను రెంట్ కట్ట నువ్వే కడతావు కాబట్టి నేను నాకైతే ఓకేరా. నేను నాకు ఇక్కడ ఉండాలని అనిపిస్తుంది, ప్రామిస్ గా ఉండాలనిపిస్తుంది, నాకు ఉండాలని అనిపిస్తుంది. నువ్వే అందరు మిస్ అవుతున్నా అవనొద్దు. నిజం కూడా అనిపిస్తుంది లేకపోతే లేదు. మా అందరి గురించి కాదు, మేము ఏమంటారు నేను పోతాం. నీ లైఫ్ లో కూడా చచ్చేదాకా చెప్పాము. ఇద్దరం మనశ్శాంతి ఉండాలి. ఇప్పుడు ఏముంది, పక్క బిల్డింగ్ పోతాం, మళ్ళీ వచ్చి వీడియోలు కొడతాం, అన్నలతో ఉంటాం, అట్లేం లేదు. కానీ దూరం వెళ్ళాక కొంతమంది బాండింగ్లు పోతాయి, కొత్త చర్యలు వస్తారు. నువ్వు నిజంగా హ్యాపీనా? నేను హ్యాపీ. నా మీద వస్తాయి, నీ మీద ఒట్టురా. కానీ నీ గురించి రాంగ్ గా తెలిస్తే మాత్రం వదిలేస్తే కాదు, ప్రూఫ్. నువ్వు ఫస్ట్ తెలుసుకోవడం మానేసి నమ్మకం పెట్టు. నమ్మకం పెట్టుకుంటా, కానీ నీ గురించి రాంగ్ గా తెలిసినా మళ్ళీ ఇంకొకటి రూమర్స్ వస్తే డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. నాకు రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా రూమర్స్ వచ్చినప్పుడు ఎదుటి మీ ఓడు ఎలాంటారు అన్నప్పుడు నువ్వు సమాధానం మావాడు అంటాడు కదా, వాళ్ళ ముందు సమాధానం చెప్పి దొరికేవరా. నీకు నిజంగా ఇష్టం ఉంది? 100% 300% నాకు ఇష్టం ఉంది. నీకు పక్కా? పక్కా. నువ్వు చెప్పు.
నువ్వు తిన్నాక మాత్రం కిందికి రారా మీతో నేను అడుగురా నా కారణం తిరుగు నాతోనే ఉండు షూట్ ఉంటే మీతో లేదు వీడియో ముందు చెప్తున్నా అన్న నిజమే కదా రైగో మళ్ళీ చెప్తున్నా నువ్వు కంటెంట్ ఆలోచించుకోవాలనుకున్నా నాగంతో కానీ వంశీతో వీళ్ళతో కానీ కంటెంట్ ఆలోచించుకునే టైంలో వెళ్తుండు షూట్ టైంలో వెళ్తుండు మిగతా తిండికే కిందికి రా మిగతా టైం మొత్తం నాతోనే ఉండు పడుకోవాలన్నా తిరగాలన్నా అదిగో మళ్ళీ చూసారా ఈ నాతో ఉంటాడు ఓకేనా ఓకేనా మీ నాతో ఉంటాడు ఓకేగా ఓకే కాదు నాతో ఉంటే బాగా నేనేం చేస్తాను రా నమ్మకం లేదు నేనేం చేస్తాను రా నేనా నువ్వు నాగలితో నైట్ పూట ఉండి చాలా ఏ నా ప్రేమ పోయేటప్పుడు నేను తీసుకొస్తాను ఓకే ఓకే అంటే మౌని లేనప్పుడు నైట్ అదే నా బాధ. అదే నాకు ఒక్క 5 రోజులు ఇది వైజాగ్ వెళ్తే ఆ ఫోన్ ఎత్తలేదు అనుకో నాకు వాసిపోద్ది ఇక్కడ ఒక పని చేద్దాం ఒక సీసీ కెమెరా ఫిట్ చేస్తాను నేను లైవ్ చూసుకో డైరెక్ట్ ఆడ డైరెక్ట్ లైవ్ ఏం ఉండవు వాయిస్ వినిపిస్తుంది ఇక్కడ ఆడ కూడా ఆడ మోతులు ఉంటుంది మీ ఫోన్ లో అది చేసిద్దాం సరే నీకు ఇష్టమే నాకు ఇష్టం నీకురా నాకు అందరితో కలిసి ఉండడం ఇష్టమే కాకపోతే ఉన్న ప్రాబ్లం ఒకటి నిజంగా నాకు నేను ఏం చెప్పాను బ్లేమ్ చేస్తున్నారు కానీ నాగార్జున చేసిన వాళ్ళని వెళ్ళిపోతున్నారు నువ్వు ఎన్నిసార్లు చెప్పినట్టే అయిపోయింది వాళ్ళు నేనే ఒప్పుకున్నా కదా మళ్ళీ ఎందుకు 10 సార్లు నొక్క అవసరం లేదు ఇప్పుడు ఏంట్రా మీరు పోతున్నా ఉంటారా ఉంటున్నాం ఉంటున్నట్టు అగ్రిమెంట్ ఇది ముందే 10 సార్లు పోతే మా ఇంట్లో తిడతారు బ్లాక్ మెయిల్ చేయొచ్చు అగ్రిమెంట్ ఏంటి మాకు అయ్యండి పెళ్ళైనా కాకపోయినా ఏమైనా సో గైస్ మాకు రెంటల్ అగ్రిమెంట్ కావాలి ఇప్పుడు అందరితో సరే ఈ వీడియో ఒకవేళ నాకు ఇస్తావరా నేను ఎమోషనల్ డ్యామేజ్ అట్లేం లేదు ఓ 10 నిమిషాలు ఆలోచించుకొని ఉంటుందో లేదని నెక్స్ట్ వీడియోలో చెప్తా టైం చూసుకురా